చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది ఏమనుకుంటారంటే ఆల్గో టూల్స్ వాడాలి అంటే కోడింగ్ రావాలనుకుంటారు, కానీ అంత అక్కర్లేదండి. ఇది మీరు ల్యాప్టాప్లో డెస్క్టాప్లో రన్ చేస్తారు కదా, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ అలాంటి అప్లికేషన్ లాగే వాడచ్చు. అండ్ ఆల్గో టూల్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇన్బిల్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి దాంట్లో. ఆ స్ట్రాటజీస్లో వాళ్ళు జనరల్గా ఏం ప్రామిస్ చేస్తారంటే మేము రిటర్న్స్ 50% ఆర్ 100% రిటర్న్స్ ఇస్తాం ఇయర్లీ అని అంటారు. ఈ మధ్య ఇవి చాలా ఎక్కువైపోయినాయి, ఇవి అసలు నమ్మకండి. అండ్ ఇంకొక రకం ఏంటి అంటే ఇవి ఎగ్జిక్యూషన్ టూల్స్, అంటే మీ సొంత స్ట్రాటజీ ఆర్ మీ అనాలిసిస్ని దాంట్లో యాడ్ చేస్తారు, కానీ ఇవి జస్ట్ ఎగ్జిక్యూషన్కి వాడతారు. ఇక్కడ ఈ టూల్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ టూల్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఈ టూల్స్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయండి. ఇప్పుడు బ్లూ చిప్ వాళ్ళ టూల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో బ్రోకర్స్ కూడా ప్రొవైడ్ చేయాలన్నన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కనుక చూసుకుంటే ఆర్ గ్లోబల్ ఎంటీఎమ్స్, ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. బ్లూ చిప్ వాళ్ళ దగ్గర చాలా టూల్స్ ఉన్నాయండి. నేను ఇవాళ ప్రస్తుతానికి ట్రేడ్ స్కాల్పర్ అనే టూల్ ఉంది, ఈ టూల్ గురించి చెప్తాను. ఇది ఎవ్రీ ట్రేడర్కి, అంటే ప్రతి ట్రేడర్కి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన టూల్. నేను ప్రస్తుతానికి ఈ టూల్ గురించి మాట్లాడుతున్నానండి. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, నేను ఆ ఫీచర్స్ని ఒక్క వీడియోలో కవర్ చేయలేను. సో ఇవాళ కొన్ని ఫీచర్స్ చూసి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని చూసి దాని తర్వాత ఇంకా వేరే టూల్స్ కూడా చూద్దాం. అండ్ ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా 1 రూపీ కూడా లేకుండా మన సబ్స్క్రైబర్స్కి ఎక్స్క్లూజివ్గా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. అది ఎలా అవైల్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియో ఎండ్లో చెప్తాను. సో ట్రేడ్ స్కాల్పర్ వచ్చేసి డెస్క్టాప్ అప్లికేషన్ అండి. సో ఈ డెస్క్టాప్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని మన బ్రోకర్ టర్మినల్తో ఇంటిగ్రేట్ చేస్తారు. ఏపీఐ ఇంటిగ్రేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది, అది చాలా ఈజీ ప్రాసెస్. బ్లూ చిప్ వాళ్ళే వీడియో చేశారు డీటెయిల్డ్గా, ఒక 5 minutesది. అది 1 time సెటప్. ఆ సెటప్ చేస్తే ఇంకా మనకి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టూల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాము, మన బ్రోకింగ్ టర్మినల్లో కానీ చాటింగ్ ప్లాట్ఫామ్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాము. దీంట్లో వెనకాల అనాలిసిస్ చేస్తూ నేను ముందర ట్రేడ్ స్కాల్పర్ టూల్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను 1 క్లిక్లో, వీళ్ళ దగ్గర ట్రేడ్ బుక్ అని కూడా ఉంది, 1 క్లిక్లో నేను ఇక్కడ అన్ని ప్రీసెట్ వాల్యూస్ పెట్టుకొని 1 క్లిక్లో ఆర్డర్ ఫైర్ చేసేయచ్చు. సో ఈ టూల్లో సెగ్మెంట్ ఉందండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే సెగ్మెంట్లో ఇండెక్స్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఈక్విటీ, కమోడిటీస్, ఇలాగా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. మీకు ఏ సెగ్మెంట్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇండెక్స్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దీనిలో చాలా సింబల్స్ కూడా ఉన్నాయండి, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అని. నేను ప్రస్తుతానికి సెన్సెక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఏటీఎం వస్తుంది. ఒకవేళ మీకు ఏటీఎం కాకుండా ఐటీఎమ్స్ అండ్ ఓటీఎమ్స్ కావాలంటే కూడా ఇక్కడ డ్రాప్ డౌన్స్లో ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ని బట్టి ఇక్కడ రన్నింగ్ ఎల్టీపీ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ దాని పక్కన సిఈపి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కూడా ఉంది. నేను కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ఎంటర్ కొట్టగానే ఇక్కడ వెనకాల చూడండి ట్రేడ్ బుక్లో ఆర్డర్ వెళ్ళిపోయింది. వీళ్ళ దగ్గర ఇంకొక అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉందండి, సిఈ అండ్ పిఈ. చాలామంది ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ 2 కలిపి ట్రేడ్ చేస్తారు ఒకటే స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు సిఈ అండ్ పిఈ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టగానే ఇక్కడ ట్రేడ్ బుక్లో 2 ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి. సిఈ అండ్ పిఈ 2 ఆర్డర్స్ ప్లేస్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లాట్ సైజ్. నేను లాట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టైప్ వచ్చేసి ఎంఐఎస్ ఇంకా ఎన్ఆర్ఎంఎల్ ఆర్డర్, బై అండ్ సెల్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఎల్ఎల్ అంటే స్టాప్ లాస్ లిమిట్ డిఫరెన్స్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో ఇది సేమ్ మన బ్రోకర్ టర్మినల్లో స్టాప్ లాస్ పెట్టేటప్పుడు అడుగుతారు కదండి, ట్రిగ్గర్ ప్రైస్ ఇంకా లిమిట్ ప్రైస్ అని. అది దాని డిఫరెన్స్ని ఇక్కడ పాయింట్స్ రూపంలో ఆర్ పర్సంటేజ్ రూపంలో మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్. ఇవి మన బ్రోకర్స్ ఇచ్చే దానికంటే కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయండి ఇవి 2. నేను మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా చూపిస్తాను కొంచెం టైం స్పెండ్ చేసి. సో ఇప్పుడు మీరు స్టాప్ లాస్ కనుక చూస్తే ఇక్కడ చాలా విధాలుగా నేను స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. మనం బ్రోకర్ టర్మినల్లోనేమో బ్రోకర్ ఒక అబ్సల్యూట్ వాల్యూ అడుగుతాడు. సో లెట్స్ సే నేను ఒక
రూ. 100 దగ్గర ఆర్డర్ తీసుకున్నాను అనుకోండి, స్టాప్ లాస్ నేను 90 ఇచ్చాను అనుకోండి, బ్రోకర్ టర్మినల్‌లో నాకు స్టాప్ లాస్ అడుగుతాడు కదా, 90 అని పెడతాను అబ్సల్యూట్ వాల్యూ. కానీ ఈ టూల్‌లో జస్ట్ ఈ అబ్సల్యూట్ వాల్యూయే కాకుండా నేను చాలా రకాలుగా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఇచ్చుకోవచ్చు. అది ఎలాగంటే పాయింట్స్ రూపంలో ఇచ్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 దగ్గర ఎంటర్ అయ్యాను అనుకోండి, ఈ 100 దగ్గర ఎంటర్ అయ్యాక 90 నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో, డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్స్ రూపంలో, అంటే ఇప్పుడు ఇక్కడ 10 పాయింట్స్ కదా డిఫరెన్స్, సో నేను ఇక్కడ పాయింట్స్లో 10 అని స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈ 10 పాయింట్స్ హిట్ అవ్వగానే నాకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆర్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఎంటీఎం అంటే మనీ. నాకు ఇంత అమౌంట్ లాస్ వచ్చే వరకు నేను తీసుకోగలుగుతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2000కి ట్రేడ్ చేస్తుంటే నేను 200 వరకే లాస్ తీసుకుంటాను, అంతకంటే ఎక్కువ తీసుకోలేను అనుకోండి. ఎంటీఎం దగ్గర నేను ఇక్కడ 200 అని పెడతాను. సో నాకు 200 మ్యాక్సిమం లాస్ వస్తుంది. 200 లాస్ హిట్ అవ్వగానే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పర్సంటేజ్ మనకు తెలిసిందే కదండి. సో లెట్స్ సే 200 అనేది మన ఎంట్రీ ప్రైస్ అనుకోండి, నేను 10% లాస్ తీసుకోగలుగుతాను. సో నాకు 20 రూపీస్ లాస్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్. ఇది మన ట్రేడర్ ఆర్ బ్రోకింగ్ టర్మినల్లో ఉన్నట్టే అండి. నేను 90 వచ్చాక స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటున్నాను కాబట్టి ఇక్కడ 90 అని పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండర్లయింగ్. ఈ ఆప్షన్ అసలు నేను ఎక్కడ చూడలేదండి. జనరల్గా మనం చాలామంది ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, మన ట్రేడింగ్ ఏమో స్పాట్ ప్రైస్ మీద ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్స్ మాత్రం కాల్ అండ్ పుట్ అంటే సిఈపిఈలలో ఉంటాయి. సో స్టాప్ లాస్ని, టార్గెట్ని కూడా అండర్లయింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూస్తో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సపోర్ట్ వచ్చేసి 74,659 ఉంది కదా, నేను ఇక్కడ స్టాప్ లాస్లో 74,659 అని ఇచ్చేసేయచ్చు. ఈ స్పాట్ ప్రైస్కి రీచ్ అవ్వగానే స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆర్ టార్గెట్లో కూడా నేను ఇదే పెట్టుకోవచ్చు. పైన రెసిస్టెన్స్ లెవెల్ ఏది ఉందో చూసుకొని ఆ రెసిస్టెన్స్ లెవెల్ నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటే ఏది ఫస్ట్ హిట్ అవుతే ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ టార్గెట్లో కూడా సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. పాయింట్స్ అని, ఎంటీఎం అని, పర్సంటేజ్, అబ్సల్యూట్, అండర్లయింగ్. ఇంకా ఈ లాస్ట్ 2 వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. ఇప్పుడు మనకు అవుతున్న మార్కెట్ ఫ్లక్చువేషన్స్కి చాలా యూజ్ అవుతాయి. ట్రైలింగ్ స్టాప్ లాస్, ఇంకా ట్రైల్ టు కాస్ట్. ట్రైలింగ్ స్టాప్ లాస్ చూద్దామండి. ట్రైలింగ్ స్టాప్ లాస్లో నేను ఎక్స్నేమో 10 అని సెట్ చేసుకుంటాను, వైని 5 అని సెట్ చేసుకుంటాను. 100 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, స్టాప్ లాస్ వచ్చేసి 90 పెట్టుకుంటాను. సో ఈ ప్రైస్ కనుక 10 పాయింట్స్ మూవ్ అయిందంటే నా స్టాప్ లాస్ వచ్చేసి 95కి వెళ్తుంది. అంటే ఇక్కడ పెట్టుకున్న ఈ 10 వాల్యూ ఎంట్రీ ప్రైస్, ఇక్కడ ఇంక్రీజ్ అయిన ఈ 5 ఏదైతే ఉందో ఇది స్టాప్ లాస్. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంట్రీ ప్రైస్కి రిలేటెడ్, వై వాల్యూ వచ్చేసి స్టాప్ లాస్కి రిలేటెడ్. ఇది మళ్ళీ 10 పాయింట్స్కి మూవ్ అయితే నా స్టాప్ లాస్ ఇంకొక 5 పాయింట్స్ ట్రైల్ అవుతుంది మళ్ళీ. సో మార్కెట్ పైకి వెళ్ళిన కొద్దికి నా స్టాప్ లాస్ కూడా అలాగ పైకి ట్రైల్ అవుతూ వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ కనుక రివర్స్ అయిందనుకోండి, అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది, ఆర్ స్మాల్ లాస్ నేను బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ దీనివల్ల మనం హ్యూజ్ లాసెస్ని అవాయిడ్ చేయొచ్చు. సేమ్ ఇందాక చూసినట్టుగా ట్రైలింగ్ స్టాప్ లాస్ని కూడా మనం పాయింట్స్ రూపంలో ఆర్ మనీ ఆర్ పర్సంటేజ్లో ఇవ్వచ్చు. ట్రైల్ టు కాస్ట్ వచ్చేసి సేమ్ హ్యూజ్ లాసెస్ని అవాయిడ్ చేయడానికి యూస్ చేయొచ్చండి. ట్రైల్ టు కాస్ట్ ఎలా యూస్ చేయాలి అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రైల్ టు కాస్ట్ని 15 అని సెట్ చేసుకుంటాను. నేను 100 దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ 90 పెట్టుకుంటాను. 100 115 అయినప్పుడు, అంటే నేను ఇక్కడ 15 పాయింట్స్ పెట్టుకున్నాను కదా, సో ఎంట్రీ ప్రైస్ 115 అయినప్పుడు, సో నా స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది నా ఎంట్రీ ప్రైస్కి
ట్రైల్ అయిపోతుంది. అండ్ దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయండి. వీడియో ఇంకా పెద్దదవుతుంది. సో, నేను ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతున్నాను. దీనిలో ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. మనం చూసింది జస్ట్ ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. దీనిలో ఇంకా లిమిట్‌లో ఆర్డర్స్ పెట్టుకోవడం గానీ, స్కాల్పింగ్ మోడ్‌లో ఆర్డర్స్ పెట్టుకోవడం గానీ, ఇలాంటివి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. దీని గురించి మనం ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. అండ్ ఈ టూల్స్ అన్నీ గనక మీకు కావాలి అనుకుంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటేమో వీళ్ళ ప్రైజింగ్ ట్యాబ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు వాళ్ళ ఇండివిడ్యువల్ టూల్స్ యొక్క ప్లాన్స్ కనిపిస్తాయి. అంటే 3 మంత్స్ కాస్ట్ ఎంత, 1 ఇయర్ కాస్ట్ ఎంత అనేది. మీరు గనక తీసుకోవాలి అనుకుంటే రెఫరల్ కోడ్ ఉంది. అది చెక్‌ఔట్‌లో యాడ్ చేస్తే మీకు వెబ్‌సైట్‌లో చూపించిన దానికంటే కూడా 10% అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఆర్ ఇవి మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావాలి అనుకుంటే గనక నా డిస్క్రిప్షన్‌లో కానీ, లేకపోతే వీళ్ళ కాంటాక్ట్ పేజ్‌లో వాళ్ళ వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేస్తే ఏంజిల్ 1 ఆర్ ఎలిస్ బ్లూ రెఫరల్ కోడ్ ఇస్తారండి. దాంతో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ టూల్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఎలా అవైల్ చేసుకోవాలో చెప్తారు. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అయితే వాళ్ళ రెఫరల్ కోడ్‌కి ఎలా షిఫ్ట్ అవ్వచ్చో అనే ప్రాసెస్ కూడా మీకు వాళ్ళు చెప్తారు. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది రోజుకి ఒక్కళ్ళకి మాత్రమే. సో, మీరు ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళకి మెసేజ్ చేయండి. ఆ ఆఫర్‌ని అవైల్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.